నాకు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అసలు ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి బిర్యానీ ఛాలెంజ్ చేద్దామన్నారు. అందుకే మా ఊరు పక్కన ఉన్న గోవిందపురం వెళ్ళి బిర్యానీ తేవడానికి అయితే వచ్చాము. వీళ్ళిద్దరే మనకి ఈరోజు పార్టీ ఇప్పిస్తున్నారు. బిర్యానీ రావడానికి కొంచెం లేట్ అయింది అంతే. మా ఊళ్ళు ఇద్దరు కుక్కను కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. మా బిర్యానీ పార్సల్ అయితే అయిపోయి మా ఊళ్ళ కళ్ళల్లో చూసారా ఎంత ఆనందంగా ఉన్నారు. అలా బిర్యానీలు పెట్టుకుని అయితే మా ఊరు బీచ్ కి అయితే వచ్చేసాము. అలా వచ్చేమో లేదో మా ఊడు అప్పుడే అయితే ప్లేట్ లో బిర్యానీ అయితే వేసుకున్నాడు. అందరం ఎవరు బిర్యానీ వాళ్ళు తినడానికి అయితే రెడీ అయిపోయాము. నేను మీకు ఛాలెంజ్ అని చెప్పాను కానీ ఇంకా ఏ ఛాలెంజ్ చెప్పలేదు మీకు. ఎవరైతే బిర్యానీ లాస్ట్ లో తింటారో వాళ్ళైతే పచ్చికొట్టు తాగాలని. మా రవిగాడు అయితే నేను సగం తినకముందే వాడు బిర్యానీ మొత్తం తినేశాడు. అసలు ఏమైందంటే నా ఫోన్ మధ్యలో స్విచ్ అయితే ఆగిపోయింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాము. నిన్న ఛాలెంజ్ లో మా ధనాజీ గడు అయితే ఓడిపోయాడు. అందుకే వాడి గురించి అయితే గుడ్డు అయితే తెచ్చాము. మా ధనాజీ గడు గుడ్డు అలా తాగలేనన్నాడు. అందుకే వాడి కోసం గ్లాస్ లోనైతే గుడ్డు మొత్తం వేసాము. గుడ్డు తాగరా అంటే వీడేమో స్మెల్ చూస్తున్నాడు. తాగినట్టు తాగి నా మీద ఒకేసారి ఒలిపేశాడు మొత్తం. వీడు చేసిన పనికి రాత్రి తిన్నది మొత్తం కక్కేయాల్సి వచ్చింది. ఇప్పుడు గానీ మా ఇంటికి నేను ఎలా వెళ్తే మా అమ్మ చీపురుగాడు తిరగేసి పొరగొట్టిస్తుంది. సరే మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్.